అందరికీ ప్రేస్తున్నాడండి. యేసయ్య దేవుని గొప్ప కృపా కనికరాలను బట్టి దేవుడు మనకు మన బిడ్డలకు తోడైంది. మనలను మేఘం ఎక్కించి పర్యంతము మనల్ని చేపట్టుకుని నడిపించి ఆ మేఘములో మనం పాల్పొందే కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈరోజు మనకు దేవుని చేత ఇవ్వబడిన వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనము. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అన్న దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్న యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే మనం ఎక్కడికి వచ్చిన్నామండి? మనం పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నామంట. జ్యేష్ఠులకు సంఘము అంటే ప్రథమముగా ప్రభు దగ్గరికి చేరిన వారు. మొట్టమొదటిగా ఎవరెవరైతే ప్రభు యొక్క పరలోకంలో మనం రాయబడి ఉన్నామో వారందరం కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ జ్యేష్ఠుల సంఘము అంటారు. ఆ జ్యేష్ఠుల సంఘము అనేది ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్తున్నారంటే ఆల్రెడీ 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంతా కూడా విశ్వాసంతో ఎవరెవరైతే వారిని కాపాడుకున్నారో వారందరూ గొప్ప సాక్ష్య సమూహము మరి దాని గురించి దేవుడు చెప్పబడి ఉందండి. 11వ వచనంలో చెప్పబడి ఉంది అంతాను. వీరందరూ కూడా గొప్ప సాక్షి సమూహం అంట. వీరందరూ కూడా జ్యేష్ఠుల సంఘంలో నిలబడి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు మనం మేఘాల మీదకి వస్తారో అప్పుడు మరి వారు ముందుగా ప్రభు సన్నిధిలో ఉంటారు. తర్వాత మనం కూడా ఇక్కడ నుండి ఎత్తబడతాం. కాబట్టి వీరందరూ కూడా ఏ విధంగా కన్సిడర్ చేయబడతారంటే పెండ్లి కుమార్తె సంఘంగా. అంటే పెండ్లి కుమార్తె జ్యేష్ఠ సంఘం అనేది ఫస్ట్ పెండ్లి కుమార్తె సంఘముగా నూతన యెరూషలేములో ఉండే మరి ఈ యొక్క సంఘం అన్నమాట. కాబట్టి పెండ్లి కుమార్తె సంపాదించుకోవాల్సింది చాలా మంచి మంచి స్థితులు ఉన్నాయండి. పెండ్లి కుమార్తె మహా ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవాలంట, తర్వాత సహవాస స్థితిని సంపాదించుకోవాలంట, తర్వాత సింహాసనం ఎక్కేటువంటి స్థితిని కూడా పెండ్లి కుమార్తె సంపాదించుకోవాలి. ఎందుకంటే ప్రభుతో కలిపి మనము అక్కడ రాజ్యం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభు ప్రక్కన సింహాసనం కూర్చుని ఆయనతో పాటు మనము కూడా మరి రాజ్య పరిపాలన చేస్తాం అన్నమాట. కాబట్టి అందుకని పెండ్లి కుమార్తెను జ్యేష్ఠుల సంఘంతో పోల్చబడింది అనమాట. మరి మొదటిగా మరి యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యుల్లో మరి ప్రభు ఏం చేశారంట, ముగ్గురిని తన రూపాంతరం పొందినప్పుడు ముగ్గురు శిష్యులను కొండ మీదకి తీసుకెళ్ళారంట. తర్వాత యాయూరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యాయూరు కుమార్తెను బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ముగ్గురు శిష్యులను కూడా ఆయన తీసుకెళ్లారట. అలాగే గెత్సెమనే తోటలో మరి అందరు శిష్యులు ఒక చోట ఉంటే ముగ్గురు శిష్యులు ప్రత్యేకంగా ఆయనకు దగ్గరలో ఉన్నారట. అలాగా వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళారంట అని అది మన గ్రంథంలో వ్రాయబడి ఉంది కదండి. ఆ శిష్యులు ఎవరండి? పేతురు గారు ఒకరు, యాకోబు గారు ఒకరు, యోహాను గారు అనమాట. అంటే వీళ్ళు ఆత్మీయ స్థితిలో ఈ యొక్క 12 మంది కంటే కూడా ఈ ముగ్గురు జ్యేష్ఠులుగా అంటే ఒక స్తంభాలుగా నిలబడ్డారని మనం చెప్పుకోవచ్చు అనమాట. జ్యేష్ఠుడు అంటే దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వారనమాట. మరి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మనం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. దీంట్లో మొదటిగా ఆదికాండము 25-23 చూసినట్లయితే అక్కడ రెబెక్కమ్మ గారితో చెప్తారనమాట. ఏంటి? 2 జనములు నీ గర్భంలో ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులోండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును అను. అంటే దేవుడే మరి చెప్తున్నాడు అనమాట. నువ్వు 2 పిల్లలను కనబోతున్నావు. దాంట్లో మరి ఒకళ్ళకంటే ఒకళ్ళు చాలా గొప్పగా ఉంటారు, అంటే బలంగా ఉంటారు. కానీ చిన్నవాడు పెద్దవాడికి మీద అధికారం చేస్తాడు, అంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు అని చెప్పేసి ప్రభువే చెప్తున్నాడు. అంటే ప్రభు
మరి యాకోబుని గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నాడు అనమాట. అంటే ఈ యొక్క మనము కూడా ఏర్పాట్లో ఉన్న వారమైతే, ప్రభు చేత మనం ఏర్పరచుకున్న వారమైతే, మనం పుట్టక ముందే మన గురించి తెలిసిన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనకు ప్రతిదినము కూడా మన గడప దగ్గర వార్తలు పంపి ఏర్పరచుకున్న మనకందరికీ కూడా దేవుడు తన వాక్యాహారం చేత మనం పోషిస్తూ మనల్ని బలముగా తనకి ఇష్టమైన జనంగా తయారు చేసుకోవాలని ఆత్మీయమైనటువంటి ఆహారం పెడుతూ మన ఆత్మలను బలపరుస్తున్న దేవాది దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే మనము ఏ పాటి వారమో, మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో తెలియదు. ఎక్కడ తీసుకొచ్చి దేవుడు నాటి మనకంటూ ఒక ప్రేయర్సలను ఏర్పరిచి ఏషియా మినిస్ట్రీస్ లో మనం అందరం కూడా కూడి మరి సహవాసంగా మనం కూడుకొని మరి ప్రభువుని స్థుతిస్తూ ఆయనలో ఎదగటానికి దేవుడు సంకల్పించిన ప్రతి ఒక్క కార్యము మన జీవితాల్లో నెరవేరుతున్నప్పుడు మనం కూడా ఆ జ్యేష్ఠుల సంఘానికి మనం తయారు కావాలని ప్రభువు పడే ఆరాటం కూడా మనం గ్రహించవచ్చండి. ఎందుకంటే మనం ఏనాడన్నా ఇలా అనుకున్నామా? ఎక్కడెక్కడ ఉన్నామో మనకు తెలియదు. మనం అందరం ఒక చోట కూడుకుని ప్రతిదినం కూడుకుని ఇట్లా చేసుకునే పరిస్థితి కూడా కాదు. కానీ దేవుని యొక్క ఏర్పాటు అని మాత్రం నేను దీన్ని గురించి మనం అనుకోవచ్చు అనమాట. అలాగే ఏసావు అంట ఒక్క పూట కోటు కొరకు భ్రష్టుడు అనే పేరు తెచ్చుకున్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది 12:16 ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏసాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు ప్రభు. అంటే ఒక్క పూట కూడు అంటే అప్పుడు హడావుడిగా మరి బయట నుండి వచ్చాడు, ఆకలేస్తుంది. కానీ దాని కొరకు తన విలువైన జ్యేష్ఠత్వాన్ని తను అమ్ముకున్నాడట. అసలు అంత అమ్ముకోవాల్సింది ఏముంది కదా? పోనీ ఇదిగో నేను విల్లు ఇది ఎంత నాకు దగ్గర ఉంది కదా, ఇది ఇస్తాను నేను అని ఇంకేదైనా బ్రైబ్ చేయొచ్చు. కానీ తనకి ఆ యొక్క జ్యేష్ఠత్వం యొక్క విలువను తెలుసుకొనక మరి అతను అప్పుడు ఆకలి కాస్తుంది కాబట్టి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. మరి తమ్ముడు అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, నేను ఇస్తానన్నప్పుడు, సరే జ్యేష్ఠత్వాన్ని నీకు ఎలా ఇస్తాను, ఇది నాకు దేవుని ద్వారా ఇవ్వబడింది కదా అని దాన్ని నేను తను కాపాడుకుంటాకి తను ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు అక్కడ. అలాగే ఇస్కరియోతు యోధా కూడా అంట మరి 30 వెండి నాణేల కోసం యేసు ప్రభువునే అమ్మేశాడట. భక్తుడు అనే పేరు పోగొట్టుకున్నాడంట. అంటే దేవుని యొక్క మరి శిష్యుడు, మరి ఆయన దేవునితో పాటు నడిచిన వాడు, ఆయన యొక్క సహవాసంలో ఉన్నవాడని ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఇస్కరియోతు పోగొట్టుకున్నాడంట. మనము చేయాల్సింది సహవాసము, కానీ అది తనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ధన్యతను అతను ఒక చిన్న ఈ లోక సంబంధమైనటువంటి 30 వెండి నాణ్యాల కోసము తను పోగొట్టుకున్నాడు. అసలు మన జీవితంలో మనకి దేవుడు మన ద్వారా మనకి ఇవ్వబడింది ఏంటో, అంత విలువైనది ఏంటో మనం ఎప్పుడైనా గ్రహిస్తున్నామా? మనకి ఇవ్వబడిన దాన్ని కాపాడుకుంటా చూస్తున్నామా? లేకపోతే ఈ లోక సంబంధంగా అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండని అసలు ఇవ్వబడినటువంటి దాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో మనం ఒక్కసారి ఆలోచించుకుందామండి. మనకు దేవుడు ఎంతో ప్రివిలేజ్ ఇచ్చాడు, ఎంత గొప్ప ధన్యతను మరి చాలా మందికి లేదు. మరి చాలా మంది తర్వాత ఎప్పుడో కుదిరినప్పుడు ఎప్పుడో వింటా ఉంటారేమో, కానీ దానికంటే ప్రభు వచ్చి మనతో పాటు ఉండి మనతో సహవాసం చేసినప్పుడు మనం అందరము కూడా ఆ యొక్క సహవాసంలో మనల్ని మనం బలపరచుకోవటం అనేది ప్రభు ఏర్పరిచిన విధముగా మనము తయారు కావటానికి ప్రభువుతో సహకరించటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అటువంటి మరి ఒక జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి మరి ఒక ఏసావు లాగానో లేకపోతే ఇస్కరియోతు యూదురాలాగానో మనం ఉండకుండా మనము జాగ్రత్త పరచుకోవాలన్నమాట. అయితే ధనాపేక్షను బట్టే ఇతను భ్రష్టుడయ్యాడని కూడా మనం గ్రహించవచ్చు. డబ్బులు మన చేతిలో ఉండాలి, కానీ మనము డబ్బును చేతిలో ఉండకూడదట. యోధా డబ్బు చేతిలో చిక్కుకున్నాడు కాబట్టి అతను తనకున్నటువంటి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. మనం కూడా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం పోగొట్టుకుంటున్నామా? లోకంలో మనం ఉంటున్నామా? మనలో లోకం ఉంటుందా? మనం ఆలోచించుకోవాలి. మనం లోకానికి వ్యతిరేకంగా ఉండటం కాదు, లోకంలో ఉన్న లోకాన్ని మనకు అంటకుండా చూసుకోవాలి.
కాబట్టి ఈ విషయంలో మాత్రం మనము ఒకరికి దాసులమై ఉండకూడదు. ఈ యొక్క ధనాశ లేకపోతే మరి ఇంకేదో ఆశ పెట్టుకుని ప్రభువుతో మనకున్న సంబంధాన్ని చెడగొట్టుకోకూడదండి. అలాగే మరి ఆదికాండము 32:24 నుండి 30 వరకు చూస్తే యాకోబు గారు అక్కడంటే దేవుని ముఖాన్ని చూశాడంట. మరి తనకు బోల్డంత సంపద, 20 సంవత్సరాలు ఆయన ఇక్కడ లాబాన్ గారి ఇంట్లో ఉన్నారంటండి. కానీ అక్కడ విగ్రహారం ఉందంట, మోసం ఉందంట, లౌకికం ఉందంట, దగా ఉందంట. ఇవన్నీ కూడా మరి చాలా అంటే మంచి లక్షణాలు అయితే కాదు. అటువంటి ఉన్న ఆ ప్రదేశంలో 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ యాకోబు గారి భక్తి చెక్కు చెదరకుండా ఉందంట. అంటే మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం. మనము ఈ లోకంలో మరి మన సర్వాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాము. కానీ ఆ లోకముకి మనము దాసులం కాకూడదు. లోకము యొక్క లక్షణాలు మనలో ఉండకుండా మనము కాపాడుకోవాలి అని మనం చూడాలన్నమాట. ఈయన యాకోబు గారు మరి అక్కడి నుండి వచ్చేసినప్పుడు కూడా మరి సంపదను మరి తన బిడ్డలను దాసి జనాలను ముందుగా పంపి దేవునితో సహవాసం చేయటానికి ఒంటరిగా నిలిచినాడంట. అప్పుడు అతను ఏం చేశాడండి? దేవుని ముఖాన్ని చూచాడంట, దేవుని స్వరాన్ని విన్నాడంట, దేవుని స్పర్శను అనుభవించాడంట. అంటే దేవునితో పెనుగులాడాడని ఉంది కదా. అంటే అంత గొప్ప ఉన్నతమైన స్థితికి ఆయన వచ్చాడనమాట. అలాగే మనము ఈ లోకం మనకంతా ఉంటుంది. వాళ్ళందరూ మనకి దేవుడి చేత ఇవ్వబడిన వారే. కానీ వారిని పెట్టుకుని ప్రక్కన మొట్టమొదటిగా మనము ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క పాదాల దగ్గర మనము ఉండవలసిన వారమే అన్నాము. మనం ప్రతిదినం కూడా ఉదయాన్నే లేచినప్పుడు మంచి సమయం అది. ఎందుకంటే 4 గంటల సమయంలో మన ఇంట్లో ఎవరు లెగరు ఆ టైంలో, సాధారణంగా చెప్పాలంటే. కాబట్టి అప్పుడు ప్రశాంతమైన స్థితి ఉంటుంది. ఆ స్థితిలో మనము ప్రభుత్వ సహవాసం చేయటకు మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. మరి మనోనిదానం కలిగి ఉంటకి లేనిపోయిన ఆలోచనలు రాకుండా మొట్టమొదట మనం లెగ్గానే మరి ప్రభువును స్థుతించినట్లయితే, మనము దేవునితో సహవాసం చేసినట్లయితే అది ఆ రోజు అంతట్లోనూ మనలను మరి క్షేమంగా నడిపించే స్థితికి మనం వస్తాము. ప్రతి దినము ప్రభు సన్నిధిలో మనం కనపడటకు, ఆయనతో సహవాసం చేయటకు మనం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. యాకోబు గారు లాంటి భక్తి మనం కాపాడుకుంటే మనం కూడా జ్యేష్ఠుల సంఘంలో ఉండొచ్చు. క్షణికమైన వాటి కోసం శాశ్వతమైన జీవాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ ఏది క్షణికమైనదో, ఏది మరి శాశ్వతమైనదో మనం దాన్ని వివేచింపగలిగినటువంటి వివేచన జ్ఞానం కలిగిన వారమే ఉండాలి. అది కలిగి ఉండాలంటే ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడంట మన రహస్య పాపాలు సహితము కనపడేది. ఆ స్థితిలో ఏది మంచో ఏది చెడో మనకి రహస్య పాపాలు చూపించగలిగిన దేవుడు మంచి చెడులో విచక్షణ చూపించలేడా? కాబట్టి ప్రతిదినము మనం ప్రభు సన్నిధిలో సన్నిధి చేసుకుని ఉండాలి. సన్నిధి చేయటం అంటే ఆయనతో మనం ఏకాంతంగా గడపటమే. ఒక పాట ఉంటుందండి, నేను ఎప్పుడు పాడతాను. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను మదికి రాకుండా చూచుకునము. అంటే ఈ లోకంలో ఉన్న ఏది కూడా మన మనసులోకి రాకుండా ప్రభువుతో సహవాసం చేయగలిగిన స్థితి ఎప్పుడు వస్తుందంటే, మన మనసును ప్రభు తట్టు మరి ఆశతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనతో ఎప్పుడు సమయం గడపాలా, ఎప్పుడు ఆయనతో మాట్లాడాలా, ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కూర్చోవాలని మనం తహతహలాడుతూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకు ఇచ్చే దేవుడు అనమాట. అదేవిధంగా ఆదికాండము 43:9 ఉంటుంది. నేను యోధా గారు అంటున్నారు ఇక్కడ, నేను అతని గూర్చి పోటుపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను, నేను అతనిని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. ఈ యోధా గారు మరి ఆయన మరి యాకోబు గారికి 4వ కుమారుడు, మొట్టమొదటి కుమారుడు కూడా కాదు, పెద్ద కుమారుడు కాదు, జ్యేష్ఠుడు అయితే అసలు కాదు కదండి.
సాధారణంగా తల్లిదండ్రుల బాధ్యతలు సాధారణంగా జ్యేష్ఠ కుమారుని మీద మోపుతారు. జ్యేష్ఠుడు అనేది ఒక బాధ్యత. తండ్రి తర్వాత అది జ్యేష్ఠత్వంని ఉన్న వాళ్ళు తీసుకుంటారన్నమాట. అంటే ఈ యోధా గారిలో ఏముందండి, పూటపడే స్వభావం ఉందంట. మరి ఈ యూదాలో ఉన్న స్వభావము జ్యేష్ఠుని బాధ్యత కలిగినటువంటి స్వభావం అంట. మరి పెద్ద కుమారుడైన రూబేను తను ఒక అపవిత్ర కార్యం చేసి ఉన్నటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మిగిలిన వారు మరి లేవీను షిమ్యోను వాళ్ళైతే ఒక మరి క్రూరమైన కార్యం చేసి అక్కడ ఉన్నటువంటి జనాల్ని చెల్లిని వాళ్ళు చెరిపినప్పుడు వాళ్ళందరినీ చంపేసినప్పుడు ఆ యొక్క కోప కారణాన్ని బట్టి వాళ్ళు కూడా దాన్ని పోగొట్టుకున్నారు. కానీ 4వ వాడు అనేటువంటి యూదా గారు మరి తనకున్నటువంటి యొక్క పూటపడే స్వభావాన్ని బట్టి ఆయన జ్యేష్ఠుడిగా ఇక్కడ మనం నిలబడుతున్నాడని మనం గ్రహించవచ్చు అనమాట. పెళ్లి కుమార్తె వరుసలో ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని కప్పివేసుకోవటం. కక్కి వేసుకుంటేనే మనము దేవునికి దక్కుతామంట. అదే కాకుండా పరలోకమునకు కూడా ఎక్కిపోయేటువంటి పరిస్థితి మనకి కల్పిస్తారన్నమాట. ఎప్పుడంటే మనలో ఉన్న పాపాన్ని మనము ఒప్పుకోవాలన్నమాట, విడిచిపెట్టాలి. అదే మన జ్యేష్ఠ సంఘంలో ఉండగలిగినటువంటి అదొక ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఒక లక్షణం అన్నమాట. అలాగే ప్రకటన గ్రంథము 7:5 ఉంటుంది, పరలోకంలో యూదా గోత్రమందు ముద్రింపబడిన తర్వాత రూబేను గోత్రము ముద్రింపబడింది. ముందు పరలోకంలో అంటే ప్రకటన 7:5 చూద్దామండి. అక్కడ కూడా అక్కడ రాయబడినటువంటి సంఖ్యలో యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు అంటున్నారు. అంటే పరలోకంలో గోత్రాల్లో ముద్రింపబడిన వారు ఎవరెవరు ఉన్నారు అనేసి అలా రాస్తూ మరి అన్ని గోత్రాలలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది అని పై వచనంలో రాయబడి ఉంటుంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, తర్వాత రూబేన్ గోత్రంలో వారు 12,000 మంది, అలాగా గాదు గోత్రంలో 12,000 మంది, అలాగా ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారు అనేది రాయబడినప్పుడు కూడా దేవుడు ఇక్కడ యూదా గోత్రాన్ని పైన పెట్టాడండి. అంటే అతను జ్యేష్ఠుడిగా ఇక్కడ దాఖలయ్యాడనమాట. దేవుని దృష్టిలో ఒక జ్యేష్ఠుడిగా నిలబడ్డాడు అనమాట. యాకోబు గారు ఉన్నారు, ఆయన 2వ వాడు కదా, మొదటి వాడు కాదు. ఏసేవు గారు ఫస్ట్. కానీ యాకోబు గారికి ఆ జ్యేష్ఠత్వం ఎలా దక్కిందో అలాగే ఇక్కడ కూడా యూదా గోత్రము ఆయన మరి జ్యేష్ఠుడిగా ఎక్కింపబడ్డాడు అనమాట. అంటే ఎంచబడ్డాడు అనమాట. అంటే తనకున్నటువంటి లక్షణాన్ని బట్టి ఆయన ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని యొక్క మరి ఆధిక్యతను పొందగలిగాడు అనమాట. కాబట్టి ఇతనికి ఉన్నటువంటి ఆ యొక్క పూటపడే స్వభావాన్ని బట్టి జ్యేష్ఠత్వం ఆయనకు దక్కిందంట. మనం కూడా మన ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన కొరకు, మన పాపాల కొరకు, మన యొక్క మనం చేసిన ప్రతి విధమైన దుష్టత్వం కొరకు మనం నరకపాలు చేయకుండా ఉండటం కోసం ఆయన మన కొరకు పూటపడ్డాడట. పూటపడి మన కొరకు ప్రాణాన్ని అర్పించి సిలువలో బలైపోయారంట. మరి మన కొరకు పూటపడే స్వభావం గల మరి ప్రభువుని పోలిన వారమై మనం ఉండాలంటే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాము? మనకు కూడా పూటపడే స్వభావం ఉందా? మన తోటి సహోదరి పాపంలో పడిపోయి ఉంటే వారి కొరకు మనం ఆదరణ కలిగించే విధంగా మనం ఉన్నామా? వాళ్ళని మరి ప్రభు వైపు తిప్పేవారంగా ఉన్నామా? మరి ఆ విధంగా మనము కూడా పూటపడే స్వభావము, అయ్యో వీళ్ళు కష్టంలో ఉన్నారండి, వీళ్ళకి ఏమొచ్చినా మరి నేను ఏదన్నా చేయాలి, ఏదైనా వీళ్ళని ఆదుకోవాలి, ఈ టైంలో నేను చేయగలిగింది అంటే మనం చేయలేని పనులన్నీ మీదేసుకోమని దేవుడు చెప్పట్లే. మనం చేయగలిగింది చేయమని దేవుడు చెప్పినాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనం కూడా అటువంటి స్వభావం కలిగినామేమో మనం చూసుకోవాలి. అలాగే మరి సమూయేలు గ్రంథము 1 సమూయేలు 13-14 ఉంటుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలగని కనుగొని ఉన్నాడు అంటున్నాడు. అంటే సమూయేలు గారు మరి సౌలు గారితో చెప్తున్నాడు. సౌలు గారు ఎప్పుడైతే మరి దేవుని మాటను గైకొనక మరి ఎప్పుడైతే తప్పు చేశాడో, మరి ఆయనకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనలేదంటే కనుక
యెహోవా తన జనుల మీద మరి మరి తనకి ఇష్టానుసారమైన ఒక అతనిని నియమించాడట, దావీదు గారిని. కాబట్టి దావీదు గారు ఎన్నో కుమారుడండి? అందరిలో ఆఖరుడు అనమాట ఇంట్లో. మరి అంతమంది పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాడి గురించి మరి చూసినప్పుడు అతనేనేమో రాజు అనేసి సమూయేలు గారు అనుకుంటున్నప్పుడు నువ్వు పై రూపాన్ని చూడొద్దు అంటే, పై రూపంలో మరి దాన్ని ముఖ్యంగా ఫస్ట్ గా పుట్టినోడో లేకపోతే అందంగా ఉన్నవారు లేకపోతే మరి మనుషుల దృష్టిలో మరి ఘనులైన వారో కాదు దేవుడికి కావాల్సింది. ఎందుకంటే తనకు చిత్తానుసారమైన మనిషిని కనుక్కుంటున్నాడు అనమాట. మరి ఇలాగే దావీదు గారు దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఉన్నారు కాబట్టి అతనికి కూడా జ్యేష్ఠత్వం అనేది లభించింది. అందుకనే ఆయన రాజు అయ్యాడనమాట. కాబట్టి ఎంత కనిష్ఠుడిగా ఉన్నవాడైనా జ్యేష్ఠుడిగా రాజు అయ్యాడనమాట ఆయన. కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు జ్యేష్ఠుల సంఘాల్లో ఉండాలంటే మనము ఖచ్చితంగా మరి ఇటువంటి లక్షణం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అలాగే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదండి. మొట్టమొదటి సంఘం ఏంటండి? ఎఫెసు. తర్వాత ఆఖరి సంఘం ఏంటండి? లవొదికీయ సంఘము. ఈ లవొదికీయ సంఘము ప్రభువుతో సహవాసం చేసిన సంఘమట. సహవాసాన్ని బట్టి జ్యేష్ఠత్వం పొందుకునే సంఘమట. సన్నిధిని బట్టి మరి వీళ్ళు సహవాసం కలిగి ఉన్నట్లయితే, ప్రభువుతో సహవాసం మనం కలిగినట్లయితే మనం కూడా జ్యేష్ఠ సంఘంలో నిలగలము. మనం అందరం ఇప్పుడున్న సంఘం ఏంటంటే మరి లవొదికీయ సంఘంలో ఉన్నాము కాబట్టి ఆఖరి సంఘంలో ఉన్నాము. దీని తర్వాత ఇంకా వేరే సంఘం రాకముందే ప్రభు రావటం మనం అందరం ఎత్తబట్టడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ప్రభువుతో సహవాసం చేసి పెండ్లి కుమార్తె వరుసలోకి తయారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుచేత మనకు దైవ సన్నిధి ఎంతైనా అవసరమైనది. ప్రభువుతో సహవాసం చేసే స్థితిని కలిగిన వారమై మనం కూడా ఆ జ్యేష్ఠుల వరుసలో చేరాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి సన్నిధి చేసే వారికి ఖచ్చితంగా దేవుడు ఆ వరుసను ఇస్తాడనమాట. మేఘంలోకి వెళ్ళాలంటే దైవ సన్నిధి ప్రతి దినము చేయాల్సినంత అవసరం ఉంది. మనం ఎంత గంపెడంత ఆశ ఉంటుంది కానీ గుప్పడంత శక్తి కూడా ఉండదు. మనకి చాలా ఆశ ఉంటుంది. దెబ్బ ఎత్తపడాలి, నేను దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో దివారాత్రులు అక్కడ ఆయన స్థుతించుతూ గడపాలా అని, ఎట్లాగా దేవునితో పాటు రాజ్య సింహాసనం మీద కూర్చోవాలా, ఆయన చేత కిరీటం పొందుకోవాలా, మరి మంచి మహిమ వస్త్రం వేసుకోవాలా నేను అని ఎట్లాగా మనం చాలా ఆశపడుతూ ఉంటాం అన్నమాట. ఆ స్థితికి వెళ్ళాలని అనుకుంటాం కానీ దానికి తగిన పనులు మనము చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాం. కాబట్టి మనకు శక్తి కావాలంటే ప్రభు యొక్క ఆత్మ సహాయం మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ప్రతి దినము ప్రభువుతో సహవాసం చేసినట్లయితే ఆ శక్తిని మనం పొందగలము. మరి శిష్యులైన వారు మరి ప్రభు చనిపోయిన తర్వాత మేడగదిలో ఉండి మరి ఎంత ఇదిగా ప్రభు కొరకు ప్రార్థన చేసినప్పుడు, సహవాసం చేసినప్పుడు మరి ప్రభు తన ఆత్మను వారి మీదకి పంపించున్నారట. కాబట్టి మనకు సహవాసంలో మనకు వచ్చేటువంటి ఏమవుతుందండి? మనము ఆత్మను పొందుతాము. ఆత్మను పొందినప్పుడు ఆత్మ వలన మనము ప్రభు యొక్క ఆ యొక్క జ్యేష్ఠుల వరుసలోకి, పెండ్లి కుమార్తె వరుసలోకి మారగలము. అదే కాకుండా ప్రభువుతో పాటు ఆయన చేత కిరీటాన్ని పొందిన వారమై, మహిమ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళమై, మరి ఆయనతో పాటు మరి ఆ పరిపాలన దండాన్ని చేత పట్టుకున్న వారమై మనమందరం కూడా ఆయన ఏర్పాటులో ఉండి మరి ఆయనతో పాటు మరి రాజ్య పరిపాలన చేయగలిగిన స్థితికి వస్తా ఉంటాయి ఎవరు? జ్యేష్ఠులైన వారు. కాబట్టి మనము జ్యేష్ఠుల వరుసలో ఉండాలా అనేటువంటి ఆశ ఉందా? మరి జ్యేష్ఠుల వరుసలో ఉండాలంటే మనం చేయవలసిన ప్రతి కార్యం మనం చేస్తున్నామా? ఈ లోక సంబంధంగా మరి ప్రతి విధమైన వాటికి లొంగిపోతున్నామా? మనం ఒకసారి మనం ఆలోచించుకుందామండి. పెండ్లి కుమార్తె సాధారణంగా ఈ లోకంలో పెండ్లి కుమార్తెలు ఏంటండి? తలకాయ దించుకుని ఉండాలి. ఎందుకంటే వారు యొక్క సిగ్గుపడుతున్నట్లుగా మరి ఆ యొక్క మరి విధేయత అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో పెండ్లి కుమార్తెలు తలకాయ దించుకుంటారు. కానీ పరలోకంలో అంట తలకాయ పైకెత్తుకుని ఆ యొక్క రాజదండం పట్టుకుని కిరీటం ధరించి ఆయనతో పాటు సింహాసనం కూర్చుని
ఆయనతో పాటు తలకాయ ఎత్తి మరి పరిపాలన చేస్తుందంట. పెద్ద కుమార్తె దేవుని యొక్క సంఘము, జ్యేష్ఠుల యొక్క వరుసలో ఉన్నటువంటి ఆ సంఘము. కాబట్టి మనం అందరం కూడా ఆ జ్యేష్ఠుల యొక్క వరుసలో ఉండి మరి మేఘం ఎక్కే ధన్యతను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయాలి అని కోరుకుందాం. అట్టి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనము ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనము మన కన్నులు మూసుకొని, ఈ లోక సంబంధమైన కన్నులను మూసుకొని, ఆత్మీయ నేత్రాలు తెరుచుకుని మన ఎదుటి ఉన్న ప్రభువుని ఘనపరుస్తూ మనోనిదానం కలిగిన వారమై మిగిలిన విషయాలు ప్రక్కన పెట్టి ప్రభుతో సహవాసం చేద్దాం. ఆయన మీదనే మన దృష్టి నిలుపుకుందాం. ఆయనతో సహవాసం చేయాలంటే మన మనసు ఎక్కడో ఉండి ఆయన ఎదురుగుండా ఉట్టి బాడీ మాత్రం ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కనుక మన మనసును, శరీరాన్ని, ఆత్మను ప్రతిది కూడా ప్రభు సన్నిధిలో ఆయన వైపు దృష్టి నుంచుకుంటూ ఆయన మీద కేంద్రీకరించుకుని కొద్దిసేపు మనము మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్న మనము పాపక్షమాపణ ప్రభు సన్నిధిలో చెప్పుకుందాం. మనము పుట్టుకతోనే పాపలము కనుక మన పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కృమ్మరించుకుని మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించుకుని, నాయన ఇదిగో నన్ను కడుగు, నీ రక్తం చేత నన్ను శుద్ధి చేయని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాం. మనుషులంగా మనకి ఎన్నో మరి బలహీనతలు ఉంటాయి. ఎన్నో విధాలైనటువంటి మరి ప్రతి విధమైన బలహీనత కూడా ఒక పాపమే అంట. పిరికితనం కూడా ఒక పాపమేనంట. మనకి ఇవ్వబడినటువంటి దాన్ని కాపాడుకోవటం కూడా ఒక పాపమేనంట. మరి ఇతరుల దాన్ని ఆశించడం ఒక పాపమేనంట. మరి ఇస్కరియోతు గారు ఏం చేశారండి? మరి 30 వెండి నాణాల కొరకు ఆశపడ్డాడు. ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అది ఉంటే బాగుండు, అది ఉంటే నాకేదో మంచి జరుగుతుంది అనుకున్నాడు. కానీ తనకున్నటువంటి విలువైన యొక్క ప్రభు సన్నిధిని అతను పోగొట్టుకున్నాడు. అలాగే ఏశావు గారు కూడా అంతే. ఒక్క పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుని తనకు ఇవ్వబడిన దేవుని చేత ఇవ్వబడిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మనం కూడా ఆ స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుని ప్రతి చిన్న విషయంలోనూ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మనకు తెలియని విషయాల గురించి మాట్లాడటం కూడా పాపమే. మనం ఎదుటి వాళ్ళ గురించి ఎవరో ఏదో చెప్పారని మనం వింటూ అదే నిజమని నమ్మి మనము తెలియని విషయాల గురించి మాట్లాడకూడదు. అలాగని అందరిలో ఎవరిని అల్లరి పెట్టకూడదు. అది కూడా ఒక పాపమే. ఎదుటి వాళ్ళని మనకు తెలియని విషయాల గురించి మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. అది కూడా ఒక పాపమే. కనుక మనం మాట్లాడినప్పుడు మరి వినుటకు వేగిరపడేవాడు, మాట్లాడటకు నిదానించేవాడు ధన్యుడు అని చెప్పినప్పుడు దేవుడు మరి మాట్లాడటకు నిదానించాలి. నిజమేదో మరి ఏది కాదో తెలుసుకోవాలి. నిజంగా ఈ మాటలు మాట్లాడితే వాళ్ళలో పరివర్తన వస్తుందా లేకపోతే బాధపడతారా? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించకుండా ఎన్నో విషయాల్లో మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనల్ని క్షమించమని ప్రభు పావన పాదాల దగ్గర మనలో ఉన్న ఏ ఒక్క చెడు లక్షణమైనా సరే, ప్రభుకి ఇష్టం కాని కార్యమైనా సరే మనలో ఉండకుండానట్లు మనల్ని కడగమని ప్రభు సన్నిధిలో మనలను మనం అప్పగించుకుందాం.
క్షమాపణ పొందిన మనము తీర్మానించుకున్నాం ప్రభా, జ్యేష్ఠుల సంఘంలో ఉండాలంటే ఏం చేయాలా అనేది మాకు నేర్పించిన తండ్రి. మరి అట్టి స్థితిలోకి ప్రభా మేము తయారు కావాలని ఉన్నాం ప్రభా. ఈరోజు కొద్ది విషయాలు నేర్చుకున్నాము, కానీ కనీసం ఒక్కొక్క విషయంలోనైనా మేము శ్రద్ధ తీసుకుని మేము జ్యేష్ఠుల సంఘంలో నిలవబట్టకు ప్రభా, యోగ్యులుగా ఉండటకు మేము సిద్ధపడాలని తీర్మానించుకుంటుండగా మీ ఆత్మ సహాయం చేత మా తీర్మానంలో మేము నిలవబడగలుగుటకు నాయనా నీ కృపను కనపరచుతండి అని ప్రభు సన్నిధిలో తీర్మానాన్ని విషయమే ప్రభుని వేడుకుందాం. నాయన నీతో పాటు నీ రాజ్య సింహాసనం మీద కూర్చుని ప్రభా నాయన నీతో పాటు పరిపాలన చేయగలిగిన స్థితిలోకి రావాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. కానీ నా ఈ యొక్క పాప జీవితంలో ఏమీ చేయలేని స్థితిలో, బలహీన స్థితిలో ఉంటున్నా నన్ను బలపరిచి నా ప్రభా ఈ లోకాన్ని ఏ విధంగా త్యజించాలో, నా తండ్రి నీలో ఏ విధంగా నిలబడాలో ప్రభా నాయన మాకు నేర్పించిన ఆయన ప్రభా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము ప్రభుకు మనము అప్పగించుకున్నాం. ఎందుకంటే తీర్మానంలో మనం నిలిచి ఉండాలంటే మనకు శక్తి కావాలి. మనకు శక్తి కావాలంటే మనకు మానవులంగా మన శక్తి చాలదు. ప్రభు రూపంలోకి మనల్ని మార్చుకోవటానికి ప్రభు ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో మనము ప్రభువునకు అప్పగించుకుని నాయన ఇదిగో నీకు ఇష్టమైన రూపంలోకి నన్ను మార్చుకో తండ్రి అని ప్రభును ప్రభునకు సమర్పించుకున్న మనము ప్రభును వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నాయన ఈ లోకంలో నన్ను ఒక పర్పస్ కోసం నాయన నువ్వు సృష్టించి ఇక్కడ పెట్టిన దేవాది దేవా, నీ యొక్క పర్పస్ ను ప్రభా మేము ఫుల్ఫిల్ చేయగలుగుటకు తండ్రి నాయన మాకు శక్తిని ప్రసాదించండి. ఈ రూపంలోకి మమ్మల్ని మార్చుకోనండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా, మేమే కాదు తండ్రి, మేము మా కుటుంబాలు మా బిడ్డలు తండ్రి నాయన ప్రతి వారం కూడా నీ రాకడలో ఎత్తబడగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రభుని వేడుకు పాపనైనా నా ప్రార్థన ఆలకించు రాజా, నన్ను పరిశుద్ధులుగా చేయి రాజా.
మేము జ్యేష్ఠుల సంఘంలో నిలబడగలటకు ఆ శక్తిని ప్రసాదించకండి అని ప్రభుని వేడుకున్నాం. యాకోబు గారిలాగా నాయన, దావీదు గారిలాగా ప్రభా నా తండ్రి, నాయన యూదా గారిలాగా ప్రభా నిన్ను పోలి ప్రభా మేము నడుచుకోగలుగుటకు, ఈ చిత్తానుసారమైన బిడ్డలంగా మేము జీవించుటకు నా ప్రభా నాయన, ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకము సంబంధమైనటువంటి ప్రతి విధమైన దుర్నీతిని ప్రభ మాకు అంటనీయకుండా మేము తండ్రి నాయన నీ రాకడకు సిద్ధపడగలుగుటకు నాయన నీ కృపను ప్రసాదించు తండ్రి. మమ్మల్ని చేయి పట్టుకుని ముందుకు నడిపించు రాజా అని ప్రభుని వేడుకున్నాం. ఇతరులను ఆదరించే స్థితిలో మేము ఉండటకు మాకు సహాయం దయచేయండి. ఆయన నిన్ను బట్టి ప్రభా ఇతరులను బలపరచగలిగే స్థితిలో మేము ఉండగలుగుటకు నాయన నీ కృపను కనపరచండి తండ్రి మాకు అని ప్రభుని వేడుకున్నాం. రాకడకు సిద్ధము కాకుండా మేము తండ్రి ఈ లోకము మిగిలిన ఎడల తండ్రి ఈ లోకమే మమ్మల్ని హేళన చేస్తుందని వింటున్నామయ్యా ప్రభా. అట్టి హేళన కలిగించే స్థితులకి మేము దిగజారకుండానట్లు నాయన మమ్మల్ని ఆత్మలో బలపరిచి మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి నాయన నీలో ప్రభా నా తండ్రి సంపూర్ణ బలంతో నిన్ను స్తుతించుకుంటూ నిన్ను మహింపరిచే స్థితిలో మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేయకండి అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా మొట్టమొదటి దినమున ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము ఈ విధంగా కూర్చుని నాయన నీతో సహవాసం చేసే స్థితిని మాకు దయచేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామని ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. నాయన మమ్మల్ని నీ ఏర్పాటులో ఉంచుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు అయ్యాని స్తుతులు చెల్లించుకున్నాం. నాయన పెళ్లి కుమార్తె వరుసలోకి ప్రభా మేము తండ్రి తయారు కాగలుగుటకు నీవు ఇస్తున్న ప్రతి ఒక్క అవకాశాన్ని మేము పోగొట్టుకొనక దుర్వినియోగం చేసుకొనక నా ప్రభా సద్వినియోగం చేసుకుని నా ప్రభా మా జ్యేష్ఠతో అధికారాన్ని నిలుపుకోగలుగుటకు నాయన అన్ని కృపను కనపరచండి తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు, అట్టి మార్గములలో మమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తున్నందుకు ప్రభా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. నువ్వు ఏ నిమిషంలో వస్తావో తెలియదు కాబట్టి నాయన మమ్మలను మెలకుగా ఉండమని సెలవిచ్చిన దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. మెలకువగలిగిన జ్ఞానాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఎన్ని చెప్పినా చెవిటి పాముల వల్ల మేము ఉండకుండా నా ప్రభ ప్రతిదీ నాయన మా హృదయమందు భద్రపరచుకుని నా తండ్రి నీవు ఇచ్చిన ప్రభ నా తండ్రి వాక్యం పట్టి ప్రభ మేము నడుచుకోగలుగుటకు నీ కృపను అనుగ్రహిస్తున్నందుకు నాయన ప్రభ అతి స్థితిలోకి మమ్మల్ని నడిపించుటకు ప్రభ నువ్వు చేస్తున్న ప్రతి నాయన ప్రభ కార్యం నిమిత్తం నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభువుని స్తుతించుకున్నాం. మనం ఏ పాటి వారము నాయన
మేము ఏ పాటి వారం తండ్రి నాయన ప్రభా, నాయన దుమ్ము ధూళి వంటి మమ్మలను ప్రభా నా తండ్రి నువ్వు ఏర్పరచుకుని నా తండ్రి నాయన నీ బిడ్డలముగా నువ్వు అంగీకరించిన విధానాన్ని బట్టి నా ప్రభా నీతో పాటు రాజ్యం చేయుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచుచున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలని ప్రభువుని స్తుతించుకున్నాం. మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరచమని సెలవిచ్చిన దేవాది దేవా నీకు వందనాలయ్యా. మమ్మలను ఆ సిద్ధపాటులోకి నడిపించుటకు నాయన మా చేయి పట్టుకున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభునకు స్తుతులు చెల్లించుకున్నాం. భక్తిహీనతలో పడిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని ఎప్పటికప్పుడు తండ్రి నాయన ప్రభా నువ్వు తండ్రి నాయన అలర్ట్ చేస్తున్నందుకు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నువ్వు కాపాడుచు ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని హెచ్చరించుచు ముందుకు నడిపించుచున్న దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామని కాదు ప్రభా, నీ ఏర్పాటు చొప్పున నీలోనికి నడిచేటకు ప్రభా నాయన నీలో నిలవబట్టకు ప్రభా అంతం వరకు నిలకడగా నీలో నిలిచి ఉండగలుగుతావు ప్రభా నాయన నువ్వు నీ ఆత్మ సహాయం చేత మైడలా చూపించుచున్న నీ కృపకై నా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్తుతించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో మనకు కనపడాలని చూస్తున్నారో మనలను మరి ముట్టుకొని స్పర్శించి మరి మనతో మరి సహవాసం చేయాలని వచ్చిన ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మన ఎడల చూపించే ఆ కృపను మనము అనుభవించుటకు మన మనసులను సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాము. ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా ప్రభా దేవా అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అనేటువంటి ఒక ప్రార్థన చేస్తూ మనము ప్రతి వారు కూడా ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రగా, స్తోత్రాపుడా. ఇప్పటి వరకు నా తండ్రి కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడండి నడిపించిన విధానం బట్టి నీ పానుపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి నాయన, మేము తండ్రి నాయన జ్యేష్ఠుల సంఘంలోకి ఉండటకు నీవు మాకు ఇవ్వబోయే ఆ జ్యేష్ఠత్వాధికారాన్ని మేము అందిపుచ్చుకుంటకు నాయన, మేము వెళుతున్నటువంటి ఈ పరుగు పందెంలో ప్రభా నా తండ్రి నాయన సరైన గమ్యానికి ప్రభా నా తండ్రి చేరుకోగలుగుటకు నా తండ్రి కాల్సిన శక్తి బలాలను, జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను ప్రభా నాయన మాకు దయచేసి నా ప్రభా నాయన నాయన నీ మార్గాల్లో మేము నిలవబడి అంతం వరకు నీలో నిలిచిండగలిగిన ప్రభా నాయన పరుగు పందాన్ని కడముట్టించుకుంటకు ప్రభా నాయన నీ కృపను అనుగ్రహించండి, శక్తి బలాలను దయచేయండి తండ్రి నాయన. నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నిన్ను చూడాలనుకునేటువంటి నా ప్రభ మా ఆశను ప్రభ మా కన్నులకు ఉన్నటువంటి యొక్క పొరలను తొలగించి నీ మాట వినాలని ప్రభ ఆశపడుతున్న మాకు ప్రభ మా చెవులకు ఉన్న మందత్వాన్ని తండ్రి తీసివేసి నా ప్రభ నాయన నా తండ్రి నాయన నిన్ను కన్నులారా చూసుకుని నీతో నీ మాటను చెవులారా వినగలిగి నీతో సహవాసం చేస్తున్న ప్రభ ఆయన మా జీవితాన్ని మా తండ్రి నాయన ముందుకు సాగించుకోగలిగిన గొప్ప కృపణ తరుణాన్ని మా జీవితాల్లో మరొకసారి మాకు దయచేయమని నా ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించి ప్రతి వారము కూడా ప్రభా నా తండ్రి నాయన నీ రాకడలో ఎత్తబడగలుగుటకు ప్రభా నీ యొక్క పెండ్లి విందులో మరి కూర్చోగలుగుటకు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన పెండ్లి వస్త్రాలను ప్రభా ధరించుకోగలుగుటకు ప్రభా నీవిచ్చే జీవ కిరీటాన్ని పొందగలుగుటకు ప్రభా నాయన మాకు నా తండ్రి నీ కృపను కనికరాన్ని అనుగ్రహించమని నాయన ప్రభా అన్ని విషయాల్లో ప్రభా నిన్ను పోలి నడుచుకున్నాలంటే నీ చేత శుద్ధిపరచబట్టి ప్రభా నా తండ్రి నాయన నీ రూపంలోకి మారగలిగిన స్థితిని మా అందరికీ దయచేయమని ప్రభా ఇంకను ప్రభా నువ్వు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రభా నువ్వు ఏర్పరచినటువంటి ఆ యొక్క స్థితిగతులను ప్రభా వారు అనుభవిస్తూ నా ప్రభా నా తండ్రి నాయన నీ సహవాసంలో బలపడుతూ ముందుకు సాగే గొప్ప కృపను మాకు దయచేయమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.